ప్రైజ్ లార్డ్. దేవుని నామం శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఇర్మియా 31:32 వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. మరి క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా భవిష్యత్తులో దేవుడు తన ప్రజలతో చేయించబోవు కొత్త నిబంధన గూర్చి మరి రెండవ రాకడను గూర్చి ప్రస్తావించుచున్నాడు. యేసుక్రీస్తు రాకడను గూర్చిన ప్రస్తావన క్రొత్త నిబంధన అంటే క్రీస్తు రక్తముతో దేవుడు తన ప్రజలతో చేయబోవు నిబంధన గూర్చి ప్రకటిస్తున్నారు. నూతన నిబంధన ఎందుకు అవసరమైంది? అసలు నిబంధన అంటే ఒప్పందము, ఒడంబడిక, అంగీకరించడం, మరి సంధి కుదుర్చుకొనడం. నిబంధన దేవునికిని ప్రజలకు మధ్య దేవుడు చేసి ఉన్నాడు. మరి ఆదికాండము 17:7 చూసుకున్నట్లయితే దేవుడు తన ప్రజలతో చేసిన పాత నిబంధన గురించి మనం ఇక్కడ చదువుకోవచ్చు. ఆదికాండము 17:7 నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. చూసారండి, దేవుడు తన ప్రజలతో చేసిన పాత నిబంధన. మరి నిర్గమకాండము 19:5-6 చూసుకున్నట్లయితే ఈ నిబంధనకు వారు ఏమైపోయారంటే అవిధేయులైపోయారు. ఆ మాటని వారు మర్చిపోయారు. మరి మత్తయి సువార్త 20:28 చూసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఈ నిబంధన నూతనమైనది, జీవము గలది అని మరి హెబ్రీ 10:19-25 చదువుకుంటే మనం అక్కడ చూసుకోవచ్చు. మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానములు అత్యంత నమ్మదగినది. ప్రభువు మొదట రాకడ గురించి ప్రవచించే దేవుడు మరి నెరవేర్చాడు. రెండవ రాకడ గురించి ప్రవచనములు నెరవేర్చకుండా ఉంటాడా? మరి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మొదటిసారి వచ్చినది తన ప్రాణత్యాగం ద్వారా నూతన నిబంధన చేయడానికి వచ్చారు. మరి రెండవసారి తన నిబంధనకు విధేయులైన వారిని రక్షించుటకు, అవిధేయులైన వారిని శిక్షించుటకు, తీర్పు తీర్చుటకు వస్తారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇశ్రాయేలు వలె అవిధేయులైతే శిక్షింపబడతాము. రెండవ రాకడ కొరకు సిద్ధపడదాం. మనల్ని మనము మరి ప్రిపేర్ చేసుకుందాం. యేసు రక్తం ప్రతి పాపము నుండి విడిపించునని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనము యేసుక్రీస్తుతో మరి ఎలాంటి నిబంధనలో ఉన్నాం? మరి నూతన నిబంధనలో ఉన్నామా? లేకపోతే ఇశ్రాయేలు చేసిన నిబంధనకు వారు ఎలాగైతే అవిధేయత చూపించారో, వారు ఎలాగైతే లోబడలేకపోయారో మరి శిక్షకు పాత్రులైపోయారు. మనల్ని మనము సరిచేసుకుందాం. నా సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా ప్రభా. అవును నాయనా ప్రభా, నూతన నిబంధన గురించి ప్రభా ఈరోజు మాతో మాట్లాడారు నాయనా ప్రభా. అవును నాయనా ప్రభా, మీరు మాతో చేసిన నిబంధన అది శాశ్వతమైనది నాయనా ప్రభా. ఎస్ లార్డ్. నాయనా ప్రభా, మీరు మాట ఇచ్చి తప్పేవారు కాదు నాయనా ప్రభా. మనుషులైతే మాట తప్పుతారేమో, కానీ ప్రభా మీరు నెరవేర్చే దేవుడుగా ఉన్నారు నాయనా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. తరాలు మారినా, యుగాలు మారినా ప్రభా నాయనా నీ మాట స్థిరముగా ఉండేది నాయన. ఎస్ లార్డ్, మా జీవితాన్ని స్థిరపరచుకునే హృదయం మాకు దయచేయమని అడుగుతున్నాం. ఇశ్రాయేలు ప్రజల వలె అవిధేయులు కాకుండా ప్రభా నీ నూతన నిబంధనలో నీ రక్తానికి సాక్షులుగా మమ్మల్ని అందరినీ మార్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.